నమస్కారం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధరణిపై సీఎం రేవంత్ రివ్యూ. ధరణి స్థానంలో భూమాత తీసుకొస్తామని వెల్లడి. లాస్య నందిత ఫ్యామిలీని పరామర్శించిన కేటీఆర్. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర లేదు. స్వరాష్ట్రం కోసం కాంగ్రెస్ పోరాడిందన్న జగ్గారెడ్డి. గంజాయికి బానిసగా మారిన షణ్ముగ్ సూసైడ్ అటెంప్ట్ చేసినట్లుగా సమాచారం. ధరణి కమిటీ ఇచ్చే ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా రైతుల భూ రికార్డు సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైతే చట్ట సవరణ చేయడం లేదా కొత్త చట్టం తీసుకొచ్చే అంశాలను పరిశీలిద్దామని అన్నారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. ధరణి కమిటీతో సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఇప్పుడున్న ధరణి లోపాలను సవరించాలంటే చట్ట సవరణ చేయడం లేదా కొత్త ఆర్ఓఆర్ చట్టం చేయడం తప్ప గత్యంతరం లేదని కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి నివేదించారు. ధరణిలో ఇప్పుడున్న లోపాలు సమస్యలని మరింత లోతుగా అధ్యయనం చేయాలని కమిటీకి సీఎం సూచించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దిపేట ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు. ఆదివారం ఉదయం స్వయంగా లాస్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం లాస్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదంలో లాస్య మృతి చెందిన విషయం తెలిసి చాలా బాధపడ్డానని అన్నారు. విదేశాల్లో ఉండడం మూలంగా విషయం తెలిసిన వెంటనే రాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 10 రోజులుగా లాస్యను అనేక ప్రమాదాలు వెంటాడుతున్నాయని అన్నారు. లాస్య కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అసెంబ్లీలో రానన్న నాకు హాస్పిటల్ రానన్న రేపు పరిస్థితి తీసుకొని చేయడం కాదు. ఇక్కడ ఎంకేసి కొంచెం జరగండి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్పై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ ఎక్కడా లేరని అన్నారు. కనీసం నాడు పార్లమెంట్లో ఎంపీగా కూడా లేరని గుర్తు చేశారు. తెలంగాణ కోసం పోరాడింది కేవలం కాంగ్రెస్ ఎంపీలే అని అన్నారు. కేవలం తెలంగాణ క్రెడిట్ను కేసీఆర్ తన ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు. స్వరాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ పార్టీ పెట్టలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అన్నారు. ఇద్దరూ కలిసి సమ్మక్క సారలమ్మలే మోసం చేశారని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడం వాళ్లకు తేలికని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ సీట్ల గండికొట్టి కుట్రలో బీజేపీ బీఆర్ఎస్ తీరుందన్నారు. హైదరాబాద్ నుండి ఒక తీరు మాట్లాడుతుండు, ఢిల్లీ పోతే ఒక స్టేట్మెంట్ ఇస్తుండు. నేను అనుకుంటే కిషన్ రెడ్డి గారికి ఇక్కడ హైదరాబాద్లో ఏదైనా ప్రెస్ మీట్లో కానీ ఏదైనా సభలో మాట్లాడినప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒక నింద వేయాలి, ఏదో ఒక అపనింద వేయాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్కి 10 నుంచి 14 సీట్లు ప్రజలు ఓటేసే పరిస్థితి కనబడుతున్నది తెలంగాణలో కాంగ్రెస్కి అని ఒక అనుమానంతో బీజేపీ సెంట్రల్ మినిస్టర్ రాష్ట్ర ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రజలకు కాంగ్రెస్ మీద ఉన్న ఓటు బ్యాంక్ని, అభిమానాన్ని కన్ఫ్యూజ్ చేసే ఒక పద్ధతిలో కిషన్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్లు. అయితే విచిత్రం ఏంటంటే హైదరాబాద్ వాతావరణము
ఢిల్లీ వాతావరణానికి కొంత తేడా ఉంది. హైదరాబాదు ఢిల్లీ అంత పొల్యూషన్ లేదు. ఢిల్లీ పూర్తిగా పొల్యూషన్ అయిపోయింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఢిల్లీ ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ అంతా పొల్యూషన్. అంటే గతంలో ఎట్లయితే 9 ఏళ్ల కాలంలో కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ బీజేపీ కొన్ని సందర్భాల్లో రాజకీయంగా కలయికలు కనబడ్డాయి, కొన్ని సంవత్సరాలు కనబడ్డాయి, కొన్ని సంవత్సరాలు వ్యతిరేకించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాదు రాజధానిలో ఫ్రెష్ ఎయిర్ ఉంది, ఇక్కడ పొల్యూషన్ లేదు ఇప్పుడు ఇక్కడ. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి రాజకీయ ప్రయాణం చేసినప్పుడు బీజేపీ టీఆర్ఎస్, నేను ఎందుకు ప్రయాణం చేసిరు అంటున్నంటే మనందరూ కూడా తెలుసు, మీడియాకి తెలుసు, అందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. ఏంటిదంటే రాష్ట్రపతి ఎన్నికల్లో సెక్యులర్ భావాలతో ఉన్న ఒక పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఒక తీరు ఆలోచన ఉంటే, మతంతో కూడుకున్న బీజేపీ రాజకీయ నిర్ణయాలలో ఆ రోజు రాష్ట్రపతి ఎన్నికల్లో డైరెక్ట్గా బీఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్ డైరెక్షన్లో రాష్ట్రపతికి ఓటేసారు ఎంపీలంతా. అట్లాగే ఉపరాష్ట్రపతికి సంబంధించిన వెంకయ్యనాయుడు గారు కూడా బీఆర్ఎస్ కేసీఆర్ డైరెక్షన్లో ఆ రోజు కూడా ఉపరాష్ట్రపతికి ఓట్లు వేసారు బీఆర్ఎస్ ఎంపీలు. అట్లాగే 1000 రూపాయల నోటు రద్దయ్యేటప్పుడు కూడా కేసీఆర్ గారు ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయము అని సమర్థించిండు. అట్లాగే ఈ చట్టాలు నల్ల చట్టాల సందర్భంలో కూడా మొదటిసారి మోడీ యొక్క నిర్ణయాన్ని సమర్థించాడు. అది కొన్ని సంవత్సరాలు ఆ యొక్క వాళ్ళ ప్రేమాయణం, ఎవరిది రాజకీయంగా వాళ్ళ ప్రేమాయణం, బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ ప్రేమాయణము కొన్ని 4 సంవత్సరాలు నడిచింది. ఒక్కోసారి మనం చూస్తుంటాము, ఒకసారి లవర్ అలిగినట్టు, కోపం వచ్చినట్టు, మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ ఒక మగ లవర్ దగ్గర ఒక ఆడలెవరు కోపం వచ్చిందో ఏమొచ్చిందో కానీ మొత్తం మీద బీఆర్ఎస్ కేసీఆర్కి మోడీ మీద మరి ఏమైందో తెలియదు కానీ మొత్తం మీద మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు మళ్ళా చేంజ్ అయింది వాళ్ళు. అంటే ఇది మనము చూస్తున్నాం. నేను ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి మీద ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆయన రథం ఎక్కిండు, రథం మీద తిరుగుతున్నాడు. జనాలకు ఏదో ఒకటి చెప్పాలి, ఏం చెప్పాలో తెలుస్తలేదు కిషన్ రెడ్డి గారికి కూడా. రాష్ట్ర ప్రెసిడెంట్గా సెంట్రల్ మినిస్టర్గా ఏం చెప్పగలుగుతాడు? మా ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మేము ఈ పని చేసామని ఏం చెప్పగలుగుతారు? గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. తన పరిస్థితి ఏమీ బాగాలేదని, తాను కొంతకాలంగా డిప్రెషన్తో బాధపడుతున్నానని చెప్పినట్లు సమాచారం. ఆత్మహత్య ఆలోచనలు వెంటాడుతున్నాయని, డిప్రెషన్ నుంచి బయటపడేందుకే గంజాయి తాగుతున్నానని షణ్ముఖ్ వివరించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. షణ్ముఖ్ సోదరుడు సంపత్పై ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంపత్ను అదుపులోకి తీసుకునేందుకు ఇంటికి వెళ్లగా అక్కడ గంజాయి సేవిస్తూ షణ్ముఖ్ కనిపించాడు. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం తెలుసుకునేందుకు షణ్ముఖ్ను విచారించగా తన మానసిక పరిస్థితి బాలేదంటూ షణ్ముఖ్ చెప్పుకొచ్చాడని పోలీసులు తెలిపారు. తెలంగాణ ప్రజలకు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. 6 గ్యారంటీల అమల్లో భాగంగా ఈ నెల 27న ప్రారంభించబోయే 500K గ్యాస్ సిలిండర్ స్కీమ్పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు పథకం అమలు కోసం 80 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
కాగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా లేక ఏజెన్సీలకు చెల్లించాలా, అందుకున్న అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లైస్, ఆర్థిక శాఖ అధికారులను ఇప్పటికే ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా సరే లబ్ధిదారుడు 500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలని, ప్రజలకు అనువైన విధానాన్ని అనుసరించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతూ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక హామీ ఇచ్చారు. ఆదివారం గాంధీభవన్లో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి కాంగ్రెస్లో చేరిక అనంతరం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి శ్రీలతా శోభన్ రెడ్డి మంచి పని చేశారని అభినందించారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి బీఆర్ఎస్లో ఎప్పుడూ అవమానమే ఉంటుందని చెప్పారు. మొదటి నుంచి ఉన్న వారిని కాకుండా చివరిలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అమరుల త్యాగాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని గుర్తు చేశారు. తెలంగాణ కోసం పోరాడిన వారికి కాంగ్రెస్ సముచిత ప్రాధాన్యం ఇస్తుందని భరోసా ఇచ్చారు. ప్రజలందరినీ సంక్షేమ అభివృద్ధి వైపు నడిపించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల ఆధారంగా ఏర్పడిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అవమానాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు వస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడికి సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా హామీలిచ్చి ఇప్పుడు ఏం చేయాలో వారికే అర్థం కావడం లేదని, కొడితిలో పడిన ఎలకల్లా కాంగ్రెస్ పరిస్థితి అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అప్పుడేమో అందరికీ అన్ని హామీలు ఇస్తామని, ఇప్పుడేమో కొందరికే కొన్ని హామీలు అంటున్నారని విమర్శించారు. ఏమన్నా అంటే కేసీఆర్ ఖజానా ఖాళీ చేశాడని, సెక్రటరియట్లో లంకెబిందులు దొరుకుతాయని వచ్చానని రేవంత్ రెడ్డి అంటున్నాడని, రేవంత్ ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడుతున్నాడా, అతని పాతబుద్ధులన్నీ మళ్లీ బయటకు వస్తున్నాయని చెప్పారు కేటీఆర్. రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డికి రోషం పొడుచుకొస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు ఇటుకలతో కొడితే తాము రాళ్లతో కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని అనుకుంటే 30 సీట్లు కూడా రాకుండేనని కేటీఆర్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇచ్చింది. ఏమన్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అందరికీ అన్ని అన్నారు. కానీ ఇప్పుడు కుడితిల పడ్డ ఎలకలెక్క అయింది పరిస్థితి. అధికారంలోకి వచ్చిండ్రు, ఏం చేయాలో తెలుస్తలేదు. అప్పుడేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం, కొన్ని మాత్రమే చేస్తాం, మిగతా ఏడికెళ్ళి చేస్తాం, కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ రోజు ఒకరు ఇద్దరు కాదు, ఎంతో మంది చెప్తున్నారు, మాకు రైతులు బాధపడుతున్నారు. అన్నా, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వారం 10 రోజుల లోపలనే టింగు 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 అనుకుంటా 7,600 కోట్ల రూపాయలు మా ఖాతాలో పడుతుండే. కానీ ఇవాళ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు పడ్డదా అంటే రైతు బంధు నీకు పడ్డదా అని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకునే పరిస్థితి వచ్చిందన్నా. మరి 3 నెలలకు వస్తుందా, 6 నెలలకు వస్తుందా తెలువని పరిస్థితి ఉన్నదనే మాట ఊర్లలో రైతులు చెప్తా ఉన్నారు. నేను చెప్పేది కరెక్టా కాదా? రైతులు బాధపడుతుండ్రా? కరెంటు కోతలు చాలు అయినాయా? మార్పు బాగుందా? నేను అడుగుతలేను మిమ్మల్ని, వాళ్ళకు ఎవరైనా ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసిన వాళ్ళు అన్నా మరి కరెంటు రాకపోయాని మీ దగ్గరకు వస్తే అడుగుండ్రి, మార్పు బాగుందా అని అడుగుండ్రి. ఇంకా ఎండాకాలం రాలే, మంచినీళ్ళ గోస చాలు అయిందా? ఇప్పుడే తమ్ముడు రాంబాబు చెప్తున్నాడు, అన్నా మంచినీళ్ళకి ఆల్రెడీ లొల్లి చాలు అయింది, ఊర్లలో ట్యాంకర్లో లేకపోతే మళ్ళా కిరాయకు మళ్ళా బాయిలు తీసుకోకపోతే నీళ్ళకు కూడా కష్టమయ్యేటట్టుందన్నా. మిషన్ భగీరథ కనీసం మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదు, ఆ తెలివి కూడా లేదు వీళ్ళకని చెప్పి తమ్ముడు చెప్తా ఉన్నాడు జెడ్పీటీసీ గారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, చెల్లెలు చెప్పింది, పద్మ చెప్పింది కరెక్ట్. మనం మన జీవితంలో అసాధ్యం అనుకున్న తెలంగాణనే తెచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి, మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకున్నారు. వచ్చిపోయే ముఖ్యమంత్రులు మస్తుగా ఉండొచ్చు, వచ్చిపోయే ముఖ్యమంత్రులు రేపు భవిష్యత్తులో కూడా మస్తు మంది వస్తుండొచ్చు, కానీ తెలంగాణ తెచ్చినోడు మాత్రం ఒకే ఒక్కడు, మన నాయకుడు కేసీఆర్. బీఆర్ఎస్ కు మహేశ్వరం నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే తేకల కృష్ణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తేకల అనితారెడ్డిలో బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈ నెల 28 జరిగే చేవేళ్ల సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చెప్పారు. ఇటీవలే ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడానికి ఇప్పటికే పలు దఫాలుగా సీఎం రేవంత్ రెడ్డితో తేకల కృష్ణారెడ్డి చర్చలు జరిపారు.
మీడియా అకాడమీ చైర్మన్గా కె శ్రీనివాసరెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. 2 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ ఎం హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. మీడియా అకాడమీ చైర్మన్ కేబినెట్ ర్యాంక్ హోదా పొందుతారు. గతంలో విశాలాంధ్ర పత్రికకు కె శ్రీనివాసరెడ్డి సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం ప్రజాపక్షం పత్రికకు ఎడిటర్గా ఉన్నారు. అంతకుముందు అల్లం నారాయణ మీడియా అకాడమీ చైర్మన్గా పనిచేశారు. లోక్సభ ఎన్నికల తేదీ ఖరారైనట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్ను ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రకటించి టెక్స్ట్, వాట్సాప్ మెసేజ్ల ద్వారా సర్క్యులేట్ చేయడం లేదని ఈసీ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 19న లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయంటూ ఓ మెసేజ్ వైరల్ అవుతుండటంతో ఆ వార్తలో ఎలాంటి నిజం లేదన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, మార్చి 12న నోటిఫికేషన్ వెలువడుతుందని ఆ ఫేక్ వార్తలో ఉంది. నామినేషన్ దాఖలకు గడువు మార్చి 28 అని, ఏప్రిల్ 19న పోలింగ్ జరిగి మే 22న ఫలితాలు వెల్లడవుతాయని ఫేక్ మెసేజ్ సారాంశం. ఈసీ అధికారిక నోటిఫికేషన్ అని భ్రమ కలిగించేలా లెటర్ హెడ్తో ఈ నకిలీ వార్త హల్చల్ చేసింది. దాన్ని నమ్మిన కొందరు నెటిజన్లు సార్వత్రిక ఎన్నికలను ఒకే దశలో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో జోక్యం చేసుకుని ఈసీ ఈ విధంగా స్పందించింది. ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ఎలాంటి తేదీలు ప్రకటించలేదని ఈసీ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఎన్నికల షెడ్యూల్ను ఈసీ మీడియా సమావేశం ద్వారా ప్రకటిస్తుందని క్లారిటీ ఇచ్చింది. ప్రజలు మెసేజ్లను ఫార్వర్డ్ చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పింది. బ్యాంకులను జాతీయకరణ చేసి రైతులందరికీ అన్ని రకాల సబ్సిడీలను అందుబాటులోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గోదాం రైతు సేవా కేంద్రం నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో నూతన భవనాలు నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన సంపన్నుల చేతిలో బ్యాంకులున్నాయని, పేదలకు అనుగుణంగా సహకార సంఘాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. 2004లో రైతులకు పూర్తిగా రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ అని, బ్యాంకులను జాతీయకరణ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. నుస్తులాపూర్ సహకార సంఘం ముందంజలో ఉండడం ఎంతో గొప్ప విషయమని, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందని, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, ఇప్పటికే 2 హామీలు అమల్లో ఉన్నాయని, మరో 2 హామీలను కూడా ఈ నెల 27 నుంచి అమలు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, జిల్లా కోఆపరేటివ్ అధికారులు, తిమ్మాపూర్ మండలానికి సంబంధించిన పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. దాన్ని వినియోగంలోకి తెచ్చుకోవే విధంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 60 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి సహకార సంఘం అన్ని విధాల రైతులకు ఉపయోగపడాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ నుండి ఇందిరాగాంధీ వరకు ఈ యొక్క ఆలోచన విధానాన్ని కొనసాగించి, మరి బ్యాంకులను కూడా ఆ రోజు పేద ప్రజలకు అందుబాటులో లేక కొంతమంది పెద్దల చేతుల్లో ఉన్నాయి, సంపన్నుల చేతుల్లోనే బ్యాంకులు ఉన్నాయి, సహకార సంఘాలను స్థాపించాలన్న లక్ష్యంతో, వ్యవసాయదారులను ఆదుకోవాలన్న లక్ష్యంతో సహకార సంఘాలను తీసుకొచ్చినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి రైతు గురించి ఆలోచించేది ఎప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం. గొప్పలు చెప్పడం కాదు, ఇది నిజంగా కూడా ముమ్మాటికి సత్యం. ఎందుకనంటే రైతులు ఆనాడు, వ్యవసాయదారులు వ్యవసాయానికి గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై సహకార సంఘాలలో కానీ బ్యాంకులలో అధిక వడ్డీలకు వడ్డీదారుల దగ్గర తీసుకొచ్చి ఆ వ్యవసాయం ద్వారా గిట్టుబాటు ధర లేక, డబ్బులు రాక ఉరేసుకున్న సందర్భాలలో ఆనాడు 2004లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేపట్టి రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం. మరి అదే విధంగా రైతులు గోసపడతా ఉన్నారు. విద్యుత్ లేక, విద్యుత్ బిల్లులు కట్టలేక, విద్యుత్ సంక్షోభంలో ఉన్నప్పుడు విద్యుత్ బిల్లులను మాఫీ చేసి 2004 లోపల జగిత్యాల జిల్లా పొలాస గ్రామానికి చెందిన వీరమణి అనే ఇంటర్ విద్యార్థిని పెళ్లి వద్దని పోలీసులను ఆశ్రయించింది. రాయకల్ మండలానికి చెందిన యువకుడితో సోమవారం రోజు ఎంగేజ్మెంట్ చేసే క్రమంలో విద్యార్థిని పెళ్లి ఇష్టం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను చదువుకుంటానని, ఇప్పుడే పెళ్లొద్దని పోలీసుల ముందు మొరపెట్టుకుంది. దీంతో పోలీసులు వీరమణి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి సఖీ సెంటర్కి తరలించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ. ఏజ్ ఎంతమంది మీది? 20 years. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మీరు? నలుగురు. మీరు పెద్దనా ఇంటికి? వాళ్ళ పెళ్ళి అయిపోయింది. అన్నది అయిందా? అక్క అయిందా? మేము చేస్తాను. చదువుకుంటా అని చెప్తే చదవడం ముందు పెళ్లి చేసుకొని
ఎన్ని రోజులు మరి ఒకసారి మా సల్వా పేషెంట్ మా దగ్గరకు వచ్చిందండి. ఒకసారి వస్తారా మాట్లాడదాం పోలీస్ స్టేషన్కి? ఎందుకు ఏమైంది సార్ అంతగానో? రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మోచే సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ సంతగురు రవిదాస్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి, స్థానిక వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సంతగురు రవిదాస్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సిరిసిల్లలో మోచే సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. శ్రీ సంత్ గురు రామదాస్ బోధనలు ఎంతో గొప్పవని, సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి ఆదర్శంగా నిలుస్తాయని, సామాజిక విభజనను తొలగించడం కోసం వ్యక్తిగత ఆధ్యాత్మిక స్వేచ్ఛ సాధనలో ఐక్యతను ప్రోత్సహిస్తూ ఎన్నో పద్యాలు, గేయాలు, బోధనల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారన్నారు. ఈ కార్యక్రమంలో మోచే సంక్షేమ సంఘం సిరిసిల్ల అధ్యక్షులు వట్టారిగారి దేవరాజు, ఉపాధ్యక్షులు శ్రీ సంతగురు రవిదాస్ మహారాజ్ భక్తులు పాల్గొన్నారు. మీకు ఆశ్చర్యం ఏంటంటే సంత మీరాబాయి ఉండేటువంటి చోటుకి వెళ్ళి సంత రవిదాస్ అక్కడే నిర్యాణం చెందాడు. ఆ శ్రీకృష్ణ యొక్క మందిరంలో నిర్యాణం చెందాడు. అంటే భక్తి ఒక పామరు నుంచి మొదలుకొని, ఒక పండితుల నుంచి మొదలుకొని, చివరికి రాజు రాముల సైతం దగ్గరికి తీసుకొచ్చి వారందరి ద్వారా కులము కాదు గుణము ప్రాధాన్యత కలిగి భగవంతుడు ఇస్తాడు. పన్నురాజు సంబంధించినటువంటి పైన చూడలేదండి. హిందూ విశ్వవిద్యాలయం ఉన్నటువంటి ఆ యొక్క నదీ తీరంలో పీఠాలు మనకు కనిపిస్తాయి. ఈ రోజు నేను హిందువైతే జీవితం మే ధన్యము, కులం కుండుల రేగుతున్నది అంటది నిమ్న తొలగనేది. పెద్దపల్లిలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బండారు శ్రవంతి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పెద్దపల్లి హరితమిత్ర అవార్డు గ్రహీత గురువర్యులు, పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 69 ఏళ్లే పూర్తి చేసుకున్న సందర్భంగా వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పెద్దపల్లి నియోజకవర్గ ప్రధానికం తరపున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్. వర్ధిల్లాలి దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. అభివృద్ధి ప్రదాత, హరితమిత్ర అవార్డు గ్రహీత, కొన్ని వేల మందికి విద్యను అందించి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు బాటలు వేసినటువంటి నాయకుడు. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో కూడా తాగునీటి విషయంలో కావచ్చు, రైతులకు కావచ్చు, అదేవిధంగా రోడ్ల విషయాల్లో కావచ్చు, కనీస సౌకర్యాలైనటువంటి అన్నీ కూడా తీర్చిది గత 10 సంవత్సరాలుగా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి గొప్ప నాయకుడు, విద్యావేత్త. అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్
గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పూర్తి మానసిక వికలాంగుల దగ్గర ఇలా అంగరంగ వైభవంగా అతని యొక్క జన్మదిన వేడుకలను జరపడం జరిగింది. అంతేకాకుండా పండ్లను స్వీట్లను కూడా పంచడం జరిగింది. దీంతో పాటు కూడా రానున్న రోజులలో ఆ భగవంతుడు సారుకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను కల్పించి నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండి ఈ యొక్క పెద్దపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశగా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పెద్దపల్లి నియోజకవర్గం తరపున సార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.